జయకృష్ణ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. 2019-24 సమయంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి సమయంలో ముఖ్యమంత్రిగా సమయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగుకి అలాగే విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉండేది అధ్యక్ష. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పూర్తిగా నిర్మూలించబడింది అధ్యక్ష. అయితే మా పాలకొండ నియోజకవర్గం బోర్డర్ అధ్యక్ష, అంటే ఒరిస్సాకి బోర్డర్ అధ్యక్ష, ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా అంటే ఒరిస్సా బోర్డర్ నుంచి ఎక్కువగా ఈ గంజాయి సాగు ఎక్కువగా రవాణాకి ఎక్కువగా అవకాశం ఉంది అధ్యక్ష. అంటే గౌరవ హోంమంత్రి గారికి నేను అడుగుతుందండి అధ్యక్ష, ఏమైనా ఇంకా పటిష్టమైన చర్యలు, ఈ పటిష్టమైన చర్యల వల్ల గంజాయి రవాణా అనేది పూర్తిగా అంటే పటిష్టమైన చర్యలు పెంచడం వల్ల గంజాయి రవాణా పూర్తిగా అరికట్టవచ్చు అధ్యక్ష. అటువంటి చర్యలు ఏమైనా ఇంకా పూర్తి స్థాయిలో గట్టి భద్రత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘాను పెంచి ఈ అక్రమ గంజాయి రవాణా ఇంకా పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని గౌరవ హోంమంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష.